వెల్కమ్ టు గీతూస్ కిచెన్. చలికాలం వచ్చేసింది కదండి. పట్టుమని 10 నిమిషాల్లో అయిపోయే మిక్స్డ్ పలావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఫ్రెష్గా కడిగిన చికెన్ని తీసుకొని అందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వేసి ఈవెన్గా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో లిడ్ పెట్టి ఫ్రీజ్ చేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మసాలా స్పైసెస్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా ఇందులో యాడ్ చేయండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని కూడా 50% బాయిల్ చేసి దాన్ని కూడా దీంట్లోకి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని రెండింటిని బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యేలోపు 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేయండి. నేనైతే 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. దానికి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. మీరైతే ఎంత క్వాంటిటీతో అయితే రైస్ దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసి లిడ్ పెట్టుకొని 40 to 50 మినిట్స్ మీడియం ఫ్లేమ్. అంతేనండి, మా ఆంధ్ర స్టైల్ మిక్స్డ్ పలావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.